ఇండియా వైడ్ మొత్తం మీద చూసుకుంటే 128 బ్రాంచెస్ అనేది కూడా ఉన్నాయి. ఇది ఎట్లా పాసిబుల్ అయింది సార్? విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్లో 324 లొకేషన్స్ మేము ఇంక్రీజ్ చేయడానికి వర్క్ చేస్తున్నాము. గోల్డ్ ఎంతమంది కస్టమర్స్ ఎక్కడి నుంచో కాల్ చేస్తూ ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి సర్వీసెస్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తాం? మేము ఎవ్రీ డిస్ట్రిక్ట్ 70 కిలోమీటర్స్ వరకు మా సర్వీస్ సెంటర్ నుండి 70 కిలోమీటర్స్ వరకు ఉంది. పికప్ అండ్ సర్వీస్, పికప్ అండ్ డెలివరీ కూడా చేస్తూ ఉంటాము. సార్ మెయిన్గా కస్టమర్స్ ఎక్కడ మోసపోతుంటారు? ఇప్పుడు రిపేర్ అయ్యేదానికి చిన్న ప్రాబ్లం ఉంది, దానికి వచ్చేసి బ్రాండ్ దగ్గరికి వెళ్తే బ్రాండ్ కంపల్సరీ రీప్లేస్ చేయమని చెప్తుంది. ఎందుకు అలా చెప్తూ ఉంటారు? ఆథరైజేషన్ లోకల్ టెక్నీషియన్కి, వాళ్ళ టెక్నీషియన్స్కి ఆథరైజేషన్ ఇవ్వదు. ఓకే. అండ్ వాళ్ళకి ఆ టెక్నికల్గా ఐడియా ఉండదు. సో పార్ట్ టు పార్ట్ మార్చుకోవడం కానీ, సో దానికి ఒక తగ్గట్టు ఎక్స్పెన్సివ్ ఏమన్నా అవుతూ ఉంటుందా? ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్తే పార్ట్ టు పార్ట్ రీప్లేస్ చేసినప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది. మన దగ్గర వచ్చేసి మీకు అలా ఉండదు. లోకల్ టెక్నీషియన్స్కి ఎక్రాన్ ఫిక్స్కి డిఫరెన్సెస్ ఏంటి? ఒకటి, మీరు ఏ గల్లీకి వెళ్ళే షాప్స్ ఉంటాయి. రెండు వచ్చేసి ఆన్లైన్లో మీరు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటే వస్తుంటారు. సో ఆన్లైన్లో ఇచ్చే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చాలా వరకు మనకి ఎల్జీ అంటే ఎల్జీ అని చెప్పేస్తారు, సామ్సంగ్ అంటే సామ్సంగ్ అని చెప్తారు. అంటే కస్టమర్ని సో ట్రస్ట్ మీద దెబ్బ కొడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎక్రాన్ ఫిక్స్ని మేము అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మా కాల్ సెంటర్ ఉందంటే ఎంటైర్ ఇండియా వైజ్గా. సో కాల్ సెంటర్ ఇక్కడ కాల్ చేస్తే మా టీం వచ్చేసి మీరు మా దగ్గరికి పికప్ మీరు తీసుకొచ్చుకోవచ్చు, లేదంటే మేము పికప్ అండ్ డెలివరీ కూడా చేస్తాం కస్టమర్ దగ్గర. ఎక్రాన్ ఫిక్స్లో ఎలాంటి కాస్టింగ్ అనేది ఉంటుంది? అండ్ యాజ్ వెల్ యాజ్ మేము ఇండియా వైజ్గా రిలయన్స్కి, ఫ్లిప్కార్ట్కి, హయ్యర్కి వెండర్ అండి. మన ఇంట్లో ఉన్న ఎల్ఈడి టీవీస్లో మెయిన్గా స్క్రీన్ ప్రాబ్లం వచ్చిందా? మరి అయితే రానప్పుడు మనం అయితే కంపెనీకి కాల్ చేసి వారంటీ కావాలి అని చెప్పేస్తాం. వారంటీ లేని టైంలో ఏం చేస్తాం? పార్ట్కి పార్ట్ అంటూ మరి ఆ బోర్డుకి బోర్డు అని చెప్పేసి వాళ్ళైతే మారుస్తూ ఉంటారు. దానివల్ల ఖర్చు అనేది కూడా పెరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి ఖర్చులు అనేది కూడా తగ్గించుకోవడానికి ఇప్పుడైతే మెయిన్గా ఎల్ఈడి స్క్రీన్స్ విషయంలో, అది కూడా టీవీల విషయంలో అయితే మేమున్నామంటూ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఎక్రాన్ ఫిక్స్ మరి అయితే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి మరి సర్వీసెస్ ఇస్తారు అండ్ దాంతోపాటు మెయిన్గా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి కూడా మాట్లాడడానికి ఈరోజు ఎక్రాన్ ఫిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గారు ఇప్పుడు మనతో పట్టినారు. విజయ్ గారితో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకున్నాం. విజయ్ గారు హాయ్ అండి. నమస్తే అండి. సార్ ఎక్రాన్ ఫిక్స్ అసలు ఏంటి సార్ ఈ ఎక్రాన్ ఫిక్స్ అంటే? ఎక్రాన్ అనేది లాటిన్ వర్డ్ సార్. ఎక్రాన్ అనే వర్డ్ పేరు స్క్రీన్ ఫిక్స్ అని. స్క్రీన్ ఫిక్స్ చేస్తారు. ఎస్ సార్, స్క్రీన్ ఫిక్స్. ఓకే సార్, మెయిన్గా అయితే ఇండియా వైడ్ మొత్తం మీద చూసుకుంటే 128 బ్రాంచెస్ అనేది కూడా ఉన్నాయి. సో ఇది ఎట్లా పాసిబుల్ అయింది సార్? మెయిన్గా ఇలాంటి సొల్యూషన్ విషయంలో వచ్చేటప్పటికి టీవీ స్క్రీన్ పోయిందంటే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే కొత్తదైనా కొనుక్కొని వచ్చేసి పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి అవసరం లేదంటూ కూడా ఈ సంస్థను స్టార్ట్ చేశారు. ఎలా నడుస్తుంది ఏంటి? సో మేము యాక్చువల్గా 2020లో ఒకటే బ్రాంచ్ స్టార్ట్ చేసాం హైదరాబాద్లో. తర్వాత బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అంటే కస్టమర్స్ రిక్వైర్మెంట్ అండ్ కంపెనీస్ రిక్వైర్మెంట్తో మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాము. విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్లో 324 లొకేషన్స్ మేము ఇంక్రీజ్ చేయడానికి వర్క్ చేస్తున్నామండి. మెయిన్గా ఈ ఎల్ఈడి స్క్రీన్స్ విషయానికి వచ్చేటప్పటికి టీవీలలో చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేస్తుంటాము. ఆ లైన్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అయితే వెనకాల ఉన్న లైట్స్ పోతూ ఉంటాయి. సో ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి దాన్ని రెక్టిఫై చేయడం కోసం వారంటీ లేకపోతే మీరు ఎలాంటి సర్వీసెస్ అనేది ఇస్తూ ఉంటారు? సో ఎగ్జాంపుల్ కంపెనీలకి మీరు వెళ్ళారనుకోండి, కంపెనీలో ఏమవుతుంది, స్క్రీన్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, స్క్రీన్ రిలేటెడ్ లేదా బోర్డ్ కానీ లేదా ఏదైనా పవర్ ఆన్ కాకపోవడం కానీ ఏదైనా కూడా కంపెనీ ఏం చేస్తారు, పార్ట్ టు పార్ట్ రీప్లేస్ చేస్తారు. మీన్స్ పార్ట్ అంటే ఏదైతే కంపోనెంట్ పోయిందో, మీన్స్ బోర్డు ఉంటుంది, పవర్ సప్లై బోర్డ్ అని, మెయిన్ బోర్డ్ అని, లేదా స్క్రీన్ అని ఇలా ఉంటుంది. సో వాళ్ళు స్క్రీన్ రాకపోతే స్క్రీన్ మొత్తం రీప్లేస్ చేస్తారు. పవర్ ఆన్ కాకపోతే పవర్ సప్లై బోర్డ్ అని, లేదా ఫంక్షన్ పని చేయకపోతే మదర్ బోర్డ్ అని అలా రీప్లేస్ చేస్తుంటారు. దానివల్ల కస్టమర్కి ఏంటంటే బడన్ ఎక్కువైపోతుంది. సో ఆ బడన్ తగ్గియడమే మా సొల్యూషన్ అండి. సో అదే మేము దాని గురించి స్టార్ట్ చేసాము. సో దానివల్ల మా బ్రాంచెస్ కానీ అవన్నీ కూడా ఇలా పెరుగుతూ ఉన్నాయి. ఆ స్క్రీన్ విషయంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు కస్టమర్స్. ఏంటంటే ఇంత ముందు కొనుక్కునేవైతే వాటి మన్నిక అనేది కూడా ఎక్కువగా వచ్చాయి, కానీ ఇప్పుడు కొనుక్కున్న వాటిలో మాత్రం చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది కూడా వస్తున్నాయి. కొత్తదైనా కానీ ఎప్పుడు పోతుందో కూడా అర్థం కావాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మీరు ఒక 4-5 years లేదంటే మేము 10 years బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు ఒక 55 inches టీవీ వచ్చేసి మీకు మేము మోర్ దెన్ 1,50,000 2 lakhs అలా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే సార్ 25,000 కూడా మీకు టీవీ వచ్చేస్తుంది ఆన్లైన్లో. సో కస్టమర్ ఏమనుకుంటాడు, నాకు టీవీ రేట్ తగ్గిపోయింది అనుకుంటాను, కానీ ఇప్పుడు వచ్చేసి ఇన్పుట్ కాస్ట్ తగ్గలేదు, లేదంటే మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ తగ్గలేదు. సో మ్యాన్ పవర్ సాలరీస్ ఇంక్రీజ్ అయ్యాయి, ఎలా ఇస్తున్నారు సార్. సో ద ప్రొడక్ట్లో వచ్చేసి క్వాలిటీ తగ్గించేస్తున్నారు. క్వాలిటీ మీన్స్ ఇదివరకు వచ్చేసి మదర్ బోర్డ్, పవర్ సప్లై, తర్వాత టీకాన్, ప్యానల్ ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అన్ని బోర్డ్స్ వచ్చేసి ఒకటే దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఓన్లీ మదర్ బోర్డ్ అండ్ ప్యానల్ ఇప్పుడు అంతే రెండే. సో దానివల్ల ఏం చేస్తున్నారు, కాస్ట్ కటింగ్ చేసుకుంటుంది కంపెనీస్ కూడా. ఓకే, అందుకే ఫ్రీగా మనకు అంత తక్కువలో ఇచ్చేస్తుంది. ఓకే,
ఇప్పుడు ఆ ఎల్ఈడి స్క్రీన్స్ ఒకవేళ పోయి ప్రాబ్లం అయిపోయింది, టీవీని అంటే తీసి పక్కన పెడుతున్నారు, ఆ కంపెనీకి మనం కాల్ చేస్తూ ఉన్నారు, ఆ వారంటీ విషయము ఉందంటే సరిపోతుంది. కాకపోతే ఇలాంటి విషయాల్లో వాళ్ళకంటూ తగిన సర్వీస్ అనేది కూడా దక్కట్లేదు అని కస్టమర్స్ నుంచి ఒక కంప్లైంట్ అనేది కూడా వస్తుంటుంది కంపెనీ వాళ్ళ తరపు నుంచి. ఎందుకు అలాగా వస్తుంది సార్? ఏ కంపెనీకైనా ప్రతి డిస్ట్రిక్ట్లో సర్వీస్ ఉంది సార్, బట్ పార్ట్ అవైలబిలిటీ వాళ్ళకి లేకపోతే డిలే చేస్తుంటారు కంపెనీస్ వాళ్ళు. సో బట్ బయట వచ్చేసి మనం అదే ప్రోడక్ట్ని ఎగ్జాంపుల్ కస్టమర్ ఉన్నారండి, కస్టమర్కి ప్రాబ్లం వచ్చే స్క్రీన్, దాన్ని వచ్చేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు పార్ట్ తీసుకెళ్తారు, రీప్లేస్ చేస్తారు, డిఫెక్ట్ తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర రీఫప్ చేస్తారు, మళ్ళీ ఇంకో కస్టమర్కి వేస్తుంటారు. మనం ఏమనుకుంటాం కొత్తగా చేస్తుంటాం అంటారు. అవును. సో మ్యాక్సిమస్ కొంత 50% కొత్తది ఉండొచ్చు, 50% పాతదే ఉండొచ్చు, అలా వేస్తుంటారు. సో బట్ మనం బయట కూడా అదే సేమ్ మనం కూడా రిఫర్ చేసుకొని కస్టమర్కి వేసుకోవచ్చు. అది వారంటీ లేని ప్రోడక్ట్కి. వారంటీ లేని ప్రోడక్ట్ ఎందుకంటే వారంటీలో ఉన్నప్పుడు కస్టమర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది. సో కస్టమర్కి దానికి అంటే పెయిన్ ఏమి ఉండదు. బట్ అవుట్ వారంటీ అయిపోయినాక దానికి స్క్రీన్ కాస్ట్ తెలిస్తేనే మినిమం 70 to 80% కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ కాస్ట్. ఓకే, స్క్రీన్ కాస్ట్. సో దానివల్ల కస్టమర్ బే చేయలేరు. ఏం చేస్తున్నాడు, పక్క పడేస్తున్నాడు, నాకు ఇంకా తక్కువ అయిపోతుంది కాస్ట్ అంటే కొత్త టీవీ అనుకుంటున్నాడు. బట్ ఆ కొత్త టీవీలో అంత క్వాలిటీ ఉండదు. సో కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఎర్లియర్ వచ్చేసి 2K అని ఉండేది, 4K, తర్వాత ఇప్పుడు QLED, OLED అలా వస్తున్నాయి. బట్ కొన్ని ఏంటంటే కంపెనీ వాళ్ళు కూడా పేర్లు చేంజ్ చేసుకుంటూ వస్తుంటారు. ఎందుకంటే కస్టమర్ కూడా కొత్త ప్రోడక్ట్ ఉండాలి కాబట్టి దానికోసం చేంజ్ చేస్తుంటారు నేమ్స్ అంతే. యూజువల్గా ఆ బోర్డులో ప్రాబ్లమ్స్ అంటే మేజర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి? సో డిపెండింగ్ ఆన్ అంటే కొన్ని వచ్చేసి ఓవర్ హీట్కి ఇప్పుడు బ్యాక్ లైట్స్ ఉన్నాయి, ఓవర్ హీట్కి బర్న్ అయిపోతుంటాయి. ఇవి వచ్చేసి కొన్ని బోర్డులలో ఉంటాయి, ఏదైనా వాటర్ డ్రాప్స్ పడడం, లైట్ కాక్రోచ్ అట్లాంటివి పోవడం, లోపల వాటర్ పడడం, అట్లా బర్న్ అవ్వడం, లేదా ఓవర్ హీట్ వల్ల, టెక్నికల్ సమ్ ఐసీస్ లో క్వాలిటీ ఐసీస్ వల్ల బర్న్ అవ్వడం అట్లా ఉంటుంటాయి. కొన్నిసార్లు అంటే ఆడియో వస్తూ ఉంటుంది కానీ వీడియో మాత్రం వచ్చే పరిస్థితి, స్క్రీన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అలా అవుతుందండి. ఓకే సార్, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సో మెయిన్గా అలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఎక్రాన్ ఫిక్స్లో దొరుకుతుందా? ఎస్ సార్. సో మా దగ్గర ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది కస్టమర్స్ వచ్చేసి మనం వాటర్ పెట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన స్క్రీన్ మీద ఏమైనా మరకలు అవుతాయి, ఫింగర్ ప్రింట్ అలాంటివి. సో అవన్నీ మన వాళ్ళు ఏం చేస్తారంటే కొలిన్ కొట్టేస్తూ ఉంటారు. అవును, కొలిన్ లేకపోతే వాటర్ ఇట్లా కొట్టేసి క్లీన్ చేస్తుంటారు. దానివల్ల వాటర్ అన్ని క్రిందకి దిగుతూ ఉంటాయండి. దిగి లోపల వచ్చేసి కాఫ్స్ అని ఉంటాయి, అవి బర్న్ అయిపోతుంటాయి. సో బర్న్ అయిపోయినప్పుడు మనకి లైన్స్ రావడము, వర్టికల్ లైన్స్ లేకపోతే హారిజాంటల్ లైన్స్ అని. సో ఆ లైన్స్ హారిజాంటల్ లైన్స్ వచ్చేసి ఇంటర్నల్ గ్లాస్లో బర్నింగ్ అవుతాయి స్క్రీన్లో, వర్టికల్ వచ్చేసి మనకి కింద కాఫ్స్ అయినా బర్న్ అయితే లైన్స్ వస్తాయండి. ఓకే, సో ఆ లైన్స్ మనం క్లియర్ చేయొచ్చు. అంటే యూజువల్గా క్లీన్ చేసేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. అవును. సో మనం సన్ గ్లాస్ ఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, సన్ గ్లాస్ దాంతో క్లీన్ చేసుకోవాలి మ్యాక్స్. ఓకే, కానీ వాటర్ పెట్టి క్లీన్ చేయకూడదు, వాటర్ కానీ కొలిన్ కానీ ఎన్ని లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేయకూడదు. ఓకే, మెయిన్గా హారిజాంటల్ లైన్స్ కానీ వర్టికల్ లైన్స్ కానీ రావడానికి మెయిన్ రీజన్ అయితే సో క్లీన్ చేసే పద్ధతుల ప్రకారం. ఇంకొంతమంది అయితే క్లీన్ చేయకుండా అట్లే వదిలిపెట్టేస్తూ ఉంటారు, అది బెటర్. ఇంకా అది బెటర్ అవుతాయి కదా, నీట్గా ఉండదు కదా. ఓకే, సో పాడవడానికి తక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. మ్యాక్స్ వచ్చేసి కొలిన్స్ మనకు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా మ్యాక్స్ అదేనండి. ఎక్రాన్ ఫిక్స్ సో టోటల్ ఇండియా వైడ్ కూడా 128 సర్వీస్ సెంటర్స్ అనేది కూడా ఉన్నాయి. సో ఇలాంటి టైంలలో బోల్డ్ ఎంతమంది కస్టమర్స్ ఎక్కడి నుంచో కాల్ చేస్తూ ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి సర్వీసెస్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తుంటారు? సో మాది ఏంటంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ ఉంది సార్. ఏపీ తెలంగాణ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మాకు ఉంది. మేము ఎవ్రీ డిస్ట్రిక్ట్ 70 kilometers వరకు మా సర్వీస్ సెంటర్ నుండి 70 kilometers వరకు ఉంది. పికప్ అండ్ సర్వీస్ పికప్ అండ్ డెలివరీ కూడా చేస్తూ ఉంటాము బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. సో దానికి ఛార్జ్ కూడా చేస్తాము కిలోమీటర్ వైజ్. ఓకే, సో లోకల్ వచ్చేసి ఒకలా ఉంటుంది, బయటకు ఎలా ఉంటుంది. బట్ మేము వచ్చేసి ప్రతి 150 kilometers ఒక సర్వీస్ సెంటర్ ప్లాన్ చేసాము. సో 70 kilometers ఒక సర్వీస్ సెంటర్ కవర్ చేస్తుంది, ఇంకో సర్వీస్ సెంటర్ కవర్ చేస్తుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బ్రాంచెస్ అనేది ఉన్నాయి సార్? ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఉందండి. సర్వీస్ ఎక్కడైనా ప్రొవైడ్ చేయడానికి రెడీ సార్. మాకు ఓన్ కాల్ సెంటర్ ఉంటుంది. సో కాల్ సెంటర్ కాల్ చేసి మేము ఎక్కడైనా సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం. అండ్ తమిళనాడులో ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఉంది, కర్ణాటకలో డిస్ట్రిక్ట్ వైజ్ ఉంది, అండ్ కేరళలో ఉంది, అదర్ స్టేట్స్లో వచ్చేసి మేజర్ సిటీస్లలో ఉన్నాయి. ఓకే, సరే, ఈ ఎక్రాన్ ఫిక్స్ సో స్టార్ట్ చేసి సుమారు ఒక 5 years అవుతుంది అప్రాక్సిమేట్గా. 4.5 years 5 years. ఈ 5 yearsలో మేజర్గా టీవీ స్క్రీన్స్ విషయంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఒకటి వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టు ఆడియో వస్తుంది, డిస్ప్లే రాదు, దాంట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్యాక్ లైట్ వెళ్ళిపోయినా మనకు వచ్చేసి పిక్చర్ రాదు, బట్ డార్క్ రూమ్లో లైట్ పిక్చర్ అవపడుతూ ఉంటుంది. లేదు అంటే మనకు పిక్చర్ కంప్లీట్ రాదు, లైక్ మన స్క్రీన్ మీద ప్రెస్ చేస్తే లైట్ వైట్ కలర్ అవపడుతూ ఉంటుంది. సో అలా ఉంచినప్పుడు స్క్రీన్ ప్రాబ్లం ఉంటుంది. సో స్క్రీన్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు కూడా ఏం రాకుండా ఉంటే అది బ్యాక్ లైట్ పోయి ఉంటుంది, బ్యాక్ లైట్ ప్రాబ్లం ఉంటుంది. సో అట్లాంటప్పుడు స్క్రీన్కి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ లైట్స్ మార్చుకుంటే అయిపోతుంది. సో దానికి కూడా కస్టమర్స్ చాలా పానిక్ అవుతుంటారు. సో కస్టమర్ ఏంటంటే ఏదో టెక్నీషియన్కి చూపించడము, తను వచ్చేసి టీవీ స్క్రీన్ పోయింది అనడము, దానివల్ల తను వెళ్ళి కొత్త తీసుకోవడము, ఈ టీవీ అందులో స్క్రీన్ బాగున్నాడు దీన్ని స్క్రాప్ చేసుకోవడము, అటుపక్క గిటుపక్క పెడుతుంటే అవి డామేజ్ అయిపోవడము అలా అవుతూ ఉంటాయి.
సో అవి 100% రిపేర్ చేసుకోవచ్చు. బట్ స్క్రీన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే మనం వచ్చేసి 60 to 70% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. 100% అన్నీ అవుతాయని చెప్పాము. ఎందుకు అంటే దాంట్లో కొన్ని బర్నింగ్ ఎక్కువ ఉంటాయి, కొన్ని అవన్నీ కూడా మైక్రో లెవెల్లో కెమెరాస్ పెట్టి మేము చెక్ చేస్తాము. సో అది అంటే మళ్ళీ మనం రిపీట్ అవుతుంది అనుకున్నప్పుడు మేము కూడా చేయము దాన్ని. ఓకే ఏదైతే 100% అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే చేసిస్తాము. అందుకే 60 to 70% మేము రిపేర్కి సక్సెస్ రేట్ ఇస్తాము. ఓకే 60 to 70% రిపేర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ ఒకవేళ వాళ్ళకు వారంటీ అనేది లేకపోయినా కానీ సో అలాంటి సందర్భంలో మనం రిపేర్ చేస్తాము, మన సైడ్ నుంచి ఎలాంటి అష్యూరెన్స్ అనేది ఇస్తాం? రిపేర్కి వచ్చేసి మేము 3 months వారంటీ ఇస్తాము. ఇన్ కేస్ మా దగ్గర రిపేర్ కాకపోతే కొత్త స్క్రీన్ కూడా రీప్లేస్ చేస్తుంటాము, దానికి 6 months వారంటీ ఇస్తాము. సో పార్ట్ టు పార్ట్ మార్చుకోవడం కానీ సో దానికి ఒక తగ్గట్టు ఎక్స్పెన్సివ్ ఏమన్నా అవుతూ ఉంటుందా? ఎస్, ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్తే పార్ట్ టు పార్ట్ రీప్లేస్ చేసినప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది. మన దగ్గర వచ్చేసి మీకు అలా ఉండదు. సో ఓన్లీ మేము కంపోనెంట్ లెవెల్లో రీప్లేస్ చేస్తాం కాబట్టి మీకు కాస్ట్ ఉండదు. అండ్ ఎగ్జాంపుల్ కొన్ని సెట్లో వచ్చేసి కస్టమర్ మన కంపెనీ దగ్గర మినిమం 4 to 5 years వరకే పార్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. సో అప్పుడు ఏంటి కస్టమర్ కంపెనీకి దగ్గరికి వెళ్ళినా పార్ట్ దొరకదు. సో అలాంటప్పుడు కంపెనీ దగ్గర పార్ట్ లేదు అని చెప్పేసి స్క్రాప్ చేస్తుంటారు. బట్ అది మనం కంపోనెంట్ లెవెల్ రిపేర్ చేయొచ్చు. మనం బయట ఇండియా వేస్తే మన పార్ట్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది అవుట్ సైడ్ మార్కెట్లో, మనం తెప్పగలుగుతాము. పనికిరాని స్క్రాప్ కానీ ఇలాంటివన్నీ ఏం చేస్తుంటారు సార్? సో మాకంటూ స్క్రాప్ అంటే ఏం లేదు సార్, ఏదైనా మాకు యూజబుల్. ఎందుకంటే మేము ప్రతి కంపోనెంట్ లెవెల్ వర్క్ చేస్తాం కాబట్టి మేము కొన్ని కంపోనెంట్స్ బయట దొరకవు, మేము డిఫెక్టివ్ బోర్డులకి వెళ్ళి కంపోనెంట్ తీసుకుంటాము. ఓకే, సో కాబట్టి మాకు అన్నీ కూడా స్క్రాప్ అంటూ మాకు ఏమీ లేదు. ఓకే సార్, రీసెంట్ టైంలో మా ఇంట్లోనే ఏంటంటే ఉన్న టీవీ ప్రాబ్లం వచ్చింది. సో ఒక 6-7 years నుంచి బాగా ఉండేది. మధ్యలో ఒక 2 times అనేది కూడా చెప్పినట్టు స్క్రీన్ అనేది కూడా లైట్గా కనిపిస్తూ ఉండింది కానీ సో ఆడియో వస్తూ ఉంది. అలాంటిది రిపేర్ చేయించినా జస్ట్ ఒక 2 monthsలోనే మళ్ళీ స్క్రీన్ అనేది కూడా మొత్తం పోయింది. దానికి ఏంటంటే వాళ్ళు బ్యాక్ లైట్స్ ఏవైతే రీప్లేస్ చేస్తున్నారో అవి లో క్వాలిటీ బ్యాక్ లైట్ వాడుతున్నారు, దానివల్ల మళ్ళీ హీట్ అయిపోయి మళ్ళీ పోతున్నాయి అంతే. సో క్వాలిటీ బ్యాక్ లైట్ వాడితే దానికి ఏం ప్రాబ్లం ఉండదండి. సో మీరు ఎలాంటి టీవీస్కైనా ఏ సైజ్ ఆఫ్ టీవీస్కైనా కానీ మీరు రిపేర్ చేయడానికి రెడీ ఉంది సార్? ఈ టీవీ అదే సార్, ఏ సైజ్ అన్నాను, ఇది కూడా సైజ్ అంతే కదా, ఎందుకంటే ఇది కొంచెం పెద్దది కదా సార్. సార్ అప్ టు 105 inches కూడా చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా కూడా 24 inches to 105 ఏదైనా కూడా చేయొచ్చు. 105 inches వరకు సార్ టీవీయా కాదా? యా, మెయిన్గా టీవీ ఉందంటే దాని తగ్గట్టు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్నాళ్ళ సర్వీసెస్లో మెయిన్గా ట్రికీగా అనిపించింది కానీ ఏదైనా కానీ సాల్వ్ చేయలేకపోయినది కానీ కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? మాకు సాల్వ్ చేయలేకపోయినా అంటే మేము పార్ట్ పిచ్ రిప్లేస్ చేసాము. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టమర్ బయట ఫేస్ చేసిన ప్రాబ్లం, తను వచ్చేసి తను కూడా ఒక టెక్నికల్. సో తను వచ్చేసి రామంతపూర్లో టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లో తను ఒక ఎంప్లాయీ. సో తనది వచ్చేసి 85 inches టీవీ ఉంది సోనీ. సో అది వచ్చేసి యాక్చువల్గా తను బ్రాండ్ కంప్లీట్ చేశాడు. బ్రాండ్లో 1.5 months సో పార్ట్ లేదు అని చెప్పేసి దాని స్క్రీన్ పోయిందని చెప్పేసి దానికి ఆల్మోస్ట్ 3 lakhs అప్రాక్సిమేట్లీ 2 to 3 lakhs మధ్యలో ఎస్టిమేషన్ ఇచ్చారు. పక్క పెట్టేసుకున్నాడు కస్టమర్. సో తర్వాత ఏం చేశాడు, వేరే ఒక థర్డ్ పార్టీలో ట్రై చేద్దామని ట్రై చేశాడు, అక్కడ కూడా తనకు కాలేదు. టోటల్గా 3 months వేస్ట్ అయిపోయింది కస్టమర్కి. తర్వాత మాది ఏదో ఆన్లైన్లో చూసి సో మా దగ్గరికి వచ్చాడు. మేము 3 daysలో రిపేర్ చేసి ఇచ్చాము. కస్టమర్ ఫుల్ హ్యాపీ. సో తను కూడా తను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడము, సో అంటే నేను ఇప్పటివరకు ఇట్లా చూడలేదు అని చెప్పేసి మేము చేసిందంతా 20,000 rupees తీసుకున్నాం తన దగ్గర. ఇన్స్టెడ్ ఆఫ్ 2 to 3 lakhs మధ్యలో మేము తీసుకుంది 20,000. ఒకవేళ కంపెనీ వాళ్ళు చేసిన ఎంత అయింది? అది అరౌండ్ 2 lakhs, అప్రాక్సిమేట్లీ 2 lakhs చేంజ్ ఉందండి. అది నాకు ఎగ్జాక్ట్ ఇప్పుడు ఐడియా లేదు, చాలా అవుతుంది. సో ఎందుకంటే రాంగ్ చెప్పడం కరెక్ట్ కాదు కదా. అంటే మీరు చేసిన దాంతో కంపేర్ చేసుకుంటే అది ఇంకా ఎస్ సార్, మోర్ దెన్ 80% ఎక్స్ట్రా ఉంటుంది. అంత కాస్ట్ తగ్గిస్తున్నట్టే. సారీ, 100లో 20% మేబీ 20 to 10% రిపేర్ అయిపోయింది అంతే. ప్రతి ఒక్క ఇంట్లో టీవీ అనేది కామన్గా ఉండాలి. మెయిన్గా మన సౌత్ ఇండియాలో అయితే అది చూడకుండా కానీ దాన్ని వాడకుండా కానీ ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. అదొక ఎంటర్టైన్మెంట్ బాగా. మరి అది చెడిపోయిన సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలి, ఆ సర్వీస్ ఎక్కడ దొరుకుతుందా అనేది ఎవరికి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సార్ కానీ ఆ సర్వీస్ అనేది కూడా దొరకట్లేదు. ఇక్కడ నేను కస్టమర్లు కూడా ఇదే విషయంలో చాలా మంది మోసపోతున్నారు కూడా సార్. సో యాక్చువల్గా మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టండి. ఇప్పుడు గూగుల్లో వచ్చేసి మీరు నియర్ బై ఎల్జీ సర్వీస్ సెంటర్ కొట్టండి, నియర్ బై సామ్సంగ్ కొట్టండి, నియర్ బై ఎనీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ పేరు కొట్టండి. సో మల్టిపుల్ వస్తాయి అక్కడ. సో వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు ఏమని చెప్తారు, మేము ఎల్జీ సర్వీస్ సెంటర్ అంటే ఎల్జీ అని చెప్తారు, సామ్సంగ్ అంటే సామ్సంగ్ అని చెప్తారు. అది ఒకటే నెంబర్ని మల్టిపుల్ పర్సన్స్ కాల్ చేయండి, మల్టిపుల్ కంపెనీ పేరు చెప్తారు. వెళ్ళి ఆ కంపెనీ పేరు మీద వెళ్ళి మేమే ఆ కంపెనీ అని చెప్పి తీసుకెళ్తారు, తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చి వాళ్ళ దగ్గర రిపేర్ కూడా ఏమి ఉండదు. బ్యాక్ ఎండ్లో మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తారు, రిపేర్ చేయిస్తారు, తీసుకెళ్ళి మళ్ళీ కస్టమర్కి ఇచ్చేస్తారు. ఓకే, బట్ కస్టమర్ ఏమనుకుంటాను, బ్రాండ్లో చేయించుకున్నాను కస్టమర్ అనుకుంటాడు, కానీ బ్రాండ్ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తారండి ఇలా. సో దీంట్లో మాత్రం కస్టమర్స్కి మా కంపెనీ తరఫున మేము చెప్తున్నాము, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా దాని కాల్ సెంటర్ నెంబర్ కానీ సెర్చ్ చేయండి. సో బ్రాండ్కి కంప్లైంట్ లాగిన్ చేయండి. బ్రాండ్కి అయితే అంటే మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. ఓకే, కానీ ఎక్కడ మోసపోవద్దు అని చెప్తాం.
సార్ మెయిన్గా కస్టమర్స్ ఎక్కడ మోసపోతుంటారు సార్ ఈ స్క్రీన్స్ విషయంలో బయట కంపెనీ నుంచి కానీ? అంటే ఒకటి సార్, ఇప్పుడు రిపేర్ అయ్యేదానికి చిన్న ప్రాబ్లం ఉంది, దానికి వచ్చేసి బ్రాండ్ దగ్గరికి వెళ్తే బ్రాండ్ కంపల్సరీ రీప్లేస్ చేయమని చెప్తుంది. ఎందుకు అలా చెప్తూ ఉంటారు? అంటే వాళ్ళకు ఆథరేషన్, లోకల్ టెక్నీషియన్కి వాళ్ళ టెక్నీషియన్స్కి ఆథరేషన్ ఇవ్వదు. ఓకే. అండ్ వాళ్ళకి ఆ టెక్నికల్గా ఐడియా ఉండదు. వాళ్ళు వచ్చేసి జస్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైనా తెలియదు, స్క్రీన్ వాళ్ళకి ఏంటి బేస్డ్ ఆన్ ప్రాబ్లం బట్టి, ప్రాబ్లం మీన్స్ డిఫెక్ట్ని బట్టి వాళ్ళు పార్ట్ రీప్లేస్ చేస్తారు. ఓకే. ఎగ్జాంపుల్ నో డిస్ప్లే స్క్రీన్, నో పవర్ సప్లై. సో ఇంతకుముందు చెప్పాను కదా అట్లా ఫంక్షన్స్ వచ్చేసి మదర్ బోర్డ్ అలానే ట్రైనింగ్ ఇస్తారు ఇంజనీర్స్కి, వాళ్ళు అదే రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే యాజ్ పర్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవుతారు. సార్ ఎకరానిక్స్లో మరి ఆ స్క్రీన్ సంబంధించి రిపేర్ అనేది చేయించుకున్న తర్వాత ఓల్డ్ దానిలాగానే ఆ క్వాలిటీ కానీ సో కంప్లీట్గా అన్నీ ఉంటుందా? ఏ సార్, ఇప్పుడు ఒక కంపోనెంట్ ప్రాబ్లం అయినప్పుడు నీకు ప్రాబ్లం వస్తుంది. ఆ కంపోనెంట్ రీప్లేస్ చేసినప్పుడు టీవీలో పిక్చర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు కదా సార్. ఓకే. జస్ట్ మనం ఏదైతే కంపోనెంట్ లెవెల్లో మనం రీప్లేస్ చేస్తుంటాము. ఎగ్జాంపుల్ టీవీ ఉందండి, టీవీ స్క్రీన్లో లైన్స్ కానీ లేకపోతే పిక్చర్ రాకపోవడం కానీ స్కేలర్లో ఐసీస్ కొన్ని బర్న్ అవుతాయి, కాఫ్స్ బర్న్ అవుతాయి. ఆ కాఫ్స్ కానీ స్కేలర్స్లో ఐసీస్ కానీ మనం రీప్లేస్ చేస్తుంటాము. ఓకే. లేదు అంటే ఇంటర్నల్ గ్లాస్లో ఎక్కడ బర్న్ అయితే ఆ బర్న్ మనం కట్ చేసేసి లేజర్ త్రూ కట్ చేసి ఇంకో త్రూ మనకు కనెక్షన్ ఇస్తాము అంతే. సార్ ఇప్పుడు మీరు లోపల కాంపోనెంట్స్ గురించి ఆ బోర్డు గురించి అన్నీ చెప్తున్నారు. స్క్రీన్ విషయంలో ఏదైనా పగిలిపోయినా కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి సంబంధించి సార్ పలగకుంటే మనం రిపేర్ చేయగలుగుతాము. ఏదైతే స్క్రీన్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి ఉంటే మాత్రం కంపల్సరీ స్క్రీన్ని రీప్లేస్ చేసుకోవాలి. బట్ కంపెనీకి మనకు స్క్రీన్లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది, మీన్స్ కాస్ట్లో. ఓకే. మన దగ్గర కాస్ట్ తక్కువ పడుతుంది. కాస్ట్ అనేది తక్కువ ఇస్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా అనుకుంటారంటే సో క్వాలిటీ ఏమైనా తేడా ఉందా అని అనుకుంటారు. అట్లా ఉండదు సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, మీకు ఇప్పుడు ఇండియాలో మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ వియూ, ఎంఐ, థామ్సన్, కూడా కెఫల్ ఖాన్, ఎల్జీ, సోనీ ఇలా. సో మనం ఇప్పుడు నాకు వచ్చే కొంతమంది డౌట్ కస్టమర్స్ కాల్ చేస్తారండి, సార్ నేను వియూ టీవీ తీసుకున్నాను, సో మీరు వేసే టీవీ వియూ స్క్రీనే ఉంటుందా అని. సో వియూ అనే తనకి అసలు స్క్రీన్ అనేది మ్యానుఫ్యాక్చర్ లేదండి. ఓకే. సో దాని వీళ్ళందరూ కూడా ఓఈఎం అంటారు. మీన్స్ బయట ఈ మల్టిపుల్ కంపెనీస్కి ఒకే అతను మ్యానుఫ్యాక్చర్ చేసి ఎవరి వాళ్ళకి స్టిక్కర్ వేసి ఇస్తుంటాడు. ఓకే. వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. ఓకే. సో దాంట్లో స్క్రీన్స్ అన్ని కూడా కామన్ అన్నీ ఒకటే ఉంటాయి. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ వేరే కంపెనీస్లో మదర్ బోర్డ్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓఈఎం అన్నిట్లో కూడా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ అన్ని అప్లికేషన్ ఒకటే. ఓకే. దాంట్లో ఏముంది, ఒక లోగో ఒకటి చేంజ్ అవుతుంది. బట్ బ్రాండ్లోకి వెళ్తే మాత్రం ఎవరిది వాళ్ళ సాఫ్ట్వేర్ ఓన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎల్జీకి సపరేట్ ఉంటుంది, ఓకే, సామ్సంగ్కి సపరేట్ ఉంటుంది, సోనీ కొన్నిట్లో ఆండ్రాయిడ్ పడతారు, కొన్నిట్లో వాళ్ళ ఓన్ అప్లికేషన్ పడుతూ ఉంటారు ఇలా. ఓకే. మదర్ బోర్డ్ చేంజ్ అవుతాయి, దాంట్లో ప్రాసెసర్ చేంజ్ అవుతుంది అంతే, మిగిలిన ఒకటే అండి. డిఫరెంట్ మోడల్స్ అనేది కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. మీరు ఇందాక చెప్పినట్టు సో 2K by 4K తర్వాత QLED, OLED ఇట్లాంటివి. సో డిఫరెన్సెస్ ఏమొస్తుంది సార్ ఆ పిక్చర్ క్వాలిటీ కానీ? పిక్చర్ క్వాలిటీలో డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ప్యానల్స్ వచ్చేసి మామూలుగా 4K వచ్చేసి 3+3 కాఫ్ అని ఉండేది. ఇప్పుడు ఏంటి 6+6 అంటే బ్రైట్నెస్ కానీ లేకపోతే దాంట్లో 120 మెగాహెర్ట్జ్ అని, తర్వాత 60 మెగాహెర్ట్జ్ అని. సో ప్యానల్స్ ఉంటాయి, ఆ ప్యానల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. క్వాలిటీ అనేది డెప్త్ పెరిగిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సామ్సంగ్లో ఓఎల్ఈడి వేరు, అదర్ దాంట్లో ఎల్జీలో ఓఎల్ఈడి ఉంటుంది, సామ్సంగ్ ఓఎల్ఈడి ఉంటుంది, అండ్ సోనీలో ఓఎల్ఈడి, ఇవన్నీ ఆల్ ఆర్ సేమ్. బట్ QLED ఉంటుంది, సామ్సంగ్లో QLED అండ్ సేమ్ టైం అదర్ మా కంపెనీలలో వియూ, ఎంఐ ఇట్లాంటి వాటిలో ఉండే QLED వేరు. ఓకే. ఎందుకంటే కస్టమర్ ఎవ్రీ ఇయర్ కొత్తగా లాంచ్ చేసినప్పుడు కొత్త నేమ్తో తీసుకొస్తూ ఉంటారు, ఎందుకంటే కొత్త సేల్స్ కావాలి కాబట్టి. కొత్త అన్నప్పుడు ఆబ్వియస్లీ కస్టమర్స్ అట్రాక్షన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే. సార్ ఎంత కంప్లీట్గా పాడైపోయింది, ఇంకా దీన్ని పనికి రాదు, ఇంకా లేదు అనే దాన్ని కూడా మీరు ఎప్పుడైనా అట్లా అంటే ఛాన్స్ ఉండదండి. ఓకే. అన్ని కంపల్సరీ అన్ని రిపేర్ అవుతాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్క్రీన్ ఉందండి, స్క్రీన్ మా దగ్గర రిపేర్ కావట్లేదు, ఇంకో స్క్రీన్ వేయచ్చు. ఆ స్క్రీన్ కూడా కాదు, స్క్రీన్ కూడా దొరకట్లేదు అన్నప్పుడు మనం దాన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఒక ప్రాబ్లం ఉండదు. ఇండియాలో ఒక సర్వే ప్రకారం అయితే ఎక్కువ స్క్రాప్ అనేది కూడా డెవలప్ అవుతుంది కూడా మెయిన్గా ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ మెయిన్గా ఈ మధ్యకాలంలో చూసుకుంటే టీవీస్ దగ్గర నుంచి ఎక్కువ ఆ స్క్రాప్ అనేది కూడా పెరిగిపోతుంది. రిపేర్ చేయించుకోవడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదంట? ఇండియాలో 90% కస్టమర్కి ఇంకా తెలియదండి స్క్రీన్ రిపేర్ అవుతుంది అది అని చెప్పేసి. సో బ్రాండ్కి వెళ్తాడు, అంటే కస్టమర్ ఏం చేస్తాడు, బ్రాండ్ ట్రస్ట్ చేస్తాడు. సో వీళ్ళకంతా ఏం తెలియదు, అంటే బయట వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. సో నా దగ్గర నా టీవీలో ఇతను ఏం ప్రోడక్ట్ తీసుకుంటాడు, అంటే ఏం పార్ట్ తీసుకుంటాడో తెలియదు అన్నట్టు చూస్తారు. బట్ బ్రాండ్ మీ పర్సన్ మీద చాలా ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళు కరెక్ట్గా చేస్తారు అని చెప్పేసి. కానీ అలా కాదండి, ఎందుకంటే వాళ్ళకు పార్ట్ రీప్లేస్ చేయడం అంతే తప్ప వాళ్ళ టెక్నికల్ అంత ఏమి ఉండదు. బట్ బయట టెక్నీషియన్స్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా టెక్నికల్గా ఉంటారు, కాంపోనెంట్ లెవెల్లో చేస్తారు, దానివల్ల మనకు ఖర్చు తగ్గిపోతుంది. ఓకే. అంటే మెయిన్గా ఇంకొక ప్రాబ్లం కస్టమర్ ఫేస్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక 40,000 రూపాయలు పెట్టి టీవీ కొన్నారు, సో పాడైపోయింది అనుకుందాం,
పాడైపోయిన దాంట్లో సార్ మీరు కొత్త కాంపోనెంట్ ఒక 30,000 ఖర్చు పెట్టుకున్నారంటే అని చెప్పేసి అని అంటారు. ఇదే కొత్తది వేయించుకోవాలంటే 30,000 అంటారు. సార్ 70 to 80% కాస్ట్ స్క్రీనేనండి. సో స్క్రీన్ పోయింది అంటే మనకు ఆ అమౌంట్ చెప్పిన కస్టమర్ ఆటోమేటిక్గా సో ఇప్పుడు రేట్ తక్కువ ఉంది కదా, నేను అంతా ఎందుకు కొనాలి, కొత్త దానిలోకి వెళ్ళిపోవాలి. కానీ అది పాతది వచ్చినంత స్టాండర్డ్గా ఇప్పుడు ఇది ఉండదండి. ఓకే ఓకే ఎందుకో చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఒక బోర్డ్ మల్టీ ఫంక్షనాలిటీ బోర్డ్స్ అన్ని కూడా ఒక సింగిల్ బోర్డ్లో వస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, నాకు ఏ చిన్న ప్రాబ్లం దేంట్లో వచ్చినప్పుడు మొత్తం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎల్జీ తీసుకుందాం సార్, మినిమం 70,000 to 80,000 ఒక 55 inches టీవీ ఉంది. దాంట్లో మినిమం టు మినిమం 40 to 45,000 స్క్రీన్ కాస్ట్ ఉంటుంది. 45,000 స్క్రీన్ కాస్ట్. సో కస్టమర్ అప్పుడు దాంతో స్క్రీన్ పోయి కొత్త రీప్లేస్ చేసుకున్నప్పుడు ఆలోచిస్తున్నాడు. సో దానికి కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఎక్స్టెండ్ వారంటీ సర్వీస్ ఇస్తున్నాయి. సో వారంటీ ఉన్న కస్టమర్ అయితే ఓకే, కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తుంది. కానీ వారంటీ లేని కస్టమర్ దాన్ని స్టాప్ చేసేస్తున్నారు. సో అందుకేనేమో ఇండియాలో ఈ స్క్రాప్ అనేది కూడా మెయిన్గా టీవీస్ నుంచి ఎక్కువైపోతుంది. సార్ కస్టమర్స్ విషయంలో మెయిన్గా ఒక టీవీ అనేది కొనుక్కున్న తర్వాత, సో ఇప్పుడు ఉండేది అందరూ వాడేది కూడా ఎల్ఈడి స్క్రీన్స్కి సంబంధించినదే కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు చెప్తారు చెప్పండి సార్. ఎస్ సార్, నేను ఏంటంటే కస్టమర్ మేజర్లీ ఒకటే చెప్తాను సార్, కస్టమర్లు వచ్చేసి అంటే ఎయిర్ ఫ్లో దగ్గర ఉండాలి టీవీ. దానివల్ల ఎందుకంటే హీట్ అనేది కాదు. అంటే రెండోది వచ్చేసి క్లీన్గా చేసుకోవాలి. అంటే క్లీన్ చేసేటప్పుడు కొలిన్ కానీ అండ్ వాటర్ ఎటువంటి లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేయకూడదు. సార్ లోకల్ టెక్నీషియన్స్ చాలా మంది ఉంటారు, లోకల్ టెక్నీషియన్స్కి ఎక్రాన్ ఫిక్స్కి డిఫరెన్సెస్ ఏంటి? ఎస్ సార్, లోకల్ టెక్నీషియన్ మీరు ఒకసారి చూడండి. అంటే ఇందులో కూడా 2 types ఉన్నారు. ఒకటి మీరు ఏ గల్లీకి వెళ్ళే షాప్స్ ఉంటాయి, రెండు వచ్చేసి ఆన్లైన్లో మీరు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటే వస్తుంటారు. సో ఆన్లైన్లో ఇచ్చే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చాలా వరకు మనకి ఎల్జీ అంటే ఎల్జీ అని చెప్పేస్తారు, సామ్సంగ్ అంటే సామ్సంగ్ అని చెప్తారు. అంటే కస్టమర్ని సో ట్రస్ట్ మీద దెబ్బ కొడుతూ ఉంటారు, అంటే కస్టమర్ని ఫ్రాడ్ చేస్తుంటారు. సో అది కాదండి, అంటే కస్టమర్ కూడా ఇప్పుడు ఒక సామ్సంగో లేకపోతే ఎల్జీఓ లేకపోతే అలాంటి బ్రాండ్స్ ఉన్నాయి, బ్రాండ్ కాల్ సెంటర్ నెంబర్ కస్టమర్లకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కంపల్సరీ గూగుల్లోకి వెళ్తారు, సెర్చ్ చేస్తారు. సో ఫస్ట్లో చూడండి, ఫస్ట్లో 4-5 అన్నీ కూడా నెంబర్స్ అన్ని రాంగ్ ఉంటాయి. అంటే ఏదైనా ఎల్జీ అంటే అదే చూపిస్తుంది, సామ్సంగ్ అంటే అదే చూపిస్తుంది. మనం ఏం చేస్తాం, ఇదే నెంబర్ సామ్సంగ్ అని చెప్పేసి కాల్ చేస్తుంటాం. ఓకే సో వీళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలా చెప్తారు, సరే అది సామ్సంగ్ సర్వీస్ సెంటర్ అంటే సామ్సంగ్ సర్వీస్ సెంటర్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్తారు, అడ్రస్ అడుగుతారు, వెళ్ళి తీసుకొచ్చేస్తారు. కానీ అక్కడ ట్రస్ట్ మాత్రం పోతుంది. అంటే కంపెనీది అనుకుంటారు, కంపెనీ కానీ అది కంపెనీ కాదు. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే తెలిసి తెలియక రిపేర్ ట్రై చేస్తారు. ఇవాళ రేపు ఏంటంటే యూట్యూబ్ అన్నీ కూడా రిపేర్ అవైలబుల్ ఉంది, అంటే ఎలా చేయాలి అంటే అనేది దాన్ని చూసుకుంటూ చేస్తారు. సో ఒక ప్రాబ్లం చేస్తారు, తీసుకొచ్చి మళ్ళీ ఒక 1 week 10 days వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ట్రై చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఒక 30 to 40% రిపేర్ అవుతాయి వాళ్ళ దగ్గర, అంటే చిన్న ప్రాబ్లమ్స్ అయితే. కానీ పెద్ద ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర కావు. మళ్ళీ బ్యాక్ ఎండ్లో మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మాతో రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళి మళ్ళీ కస్టమర్కి ఇచ్చుకుంటారు. మా ప్రైస్ వాళ్ళ ప్రైస్ రెండు కూడా కస్టమర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఎక్రాన్ ఫిక్స్ ని మేము అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మా కాల్ సెంటర్ ఉందంటే ఎంటైర్ ఇండియా వైజ్గా. సో కాల్ సెంటర్ ఇక్కడ కాల్ చేస్తే మా టీం వచ్చేసి మీరు మా దగ్గరికి మీరు తీసుకొచ్చుకోవచ్చు, లేదంటే మేము పికప్ అండ్ డెలివరీ కూడా చేస్తాం కస్టమర్ దగ్గర నుండి. పిక్ చేసుకొని రిపేర్ చేసి కస్టమర్ డెలివరీ చేస్తాం. అంటే మీ దగ్గర నుంచి ఇంకా ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అనేది కూడా ఉన్నాయి? సో మేము వచ్చేసి ప్యూర్లీ ఇప్పుడు వచ్చేసి స్క్రీన్స్ ఓన్లీ టీవీ స్క్రీన్సే చేస్తున్నాము. టీవీ స్క్రీన్స్ కానీ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్రాబ్లం. సో బట్ కస్టమర్ ఇంట్లోకి వెళ్ళి మేము సర్వీస్ చేయము, ఎందుకంటే మా వాళ్ళంతా కూడా హై లెవెల్ టెక్నికల్. సో కాబట్టి మేము కస్టమర్కి ఇంటికి వెళ్ళి పికప్ చేసుకొని అక్కడే కస్టమర్ చేసే అంత టైం మా వాళ్ళకు ఉండదు, కాబట్టి మా దగ్గరికి తీసుకొచ్చుకొని చేసిస్తుంటాం. ఈ టీవీస్ రిపేర్స్ విషయంలో కూడా టైం అనేది కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు చాలా మంది, ఇచ్చినప్పుడు కూడా చూస్తుంటాం. మన ఎక్రాన్ ఫిక్స్ లో అయితే ఎంత టైం అనేదిలో మీరు ప్రొవైడ్ చేస్తారు? సో బేస్డ్ ఆన్ ద కస్టమర్ అప్రూవల్ అండి. అంటే మనం ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాము, రిపేర్ అయితే విత్ ఇన్ కస్టమర్ ఆ రోజు తీసుకొచ్చుకున్నట్టు సేమ్ డే రిపేర్ చేసి వెళ్తాం. రిపేర్ అయిందంటే లేదు రీప్లేస్మెంట్ చేయాలి. సో కొంతమంది కస్టమర్కి ఇప్పుడు స్క్రీన్ ఉంది రిపేర్ అవ్వట్లేదు, మేము ఏంటి కస్టమర్కి ఎస్టిమేషన్ ఇస్తాం, మళ్ళీ కస్టమర్ దగ్గర అప్రూవల్ తీసుకున్నాక రీప్లేస్ చేయడం. సో విత్ ఇన్ 3 to 4 days మేము ఇచ్చేస్తుంటాం మా దగ్గర. ఎందుకంటే మా దగ్గర అన్ని రకాల స్క్రీన్స్ కానీ బోర్డ్స్ కానీ అండ్ 1 more thing మోజర్లీ మేము వచ్చేసి చిప్ లెవెలే కాబట్టి ఐసీలే ఉంటాయి. సో కాబట్టి ఈజీ అయిపోతుంది రిపేర్ చేయడం. ఇప్పుడు బ్రాండ్లో అనుకో అలా ఉండదు, వాళ్ళ పార్ట్ వచ్చేసి ఇండియా వైజ్గా స్టోర్లో ఎక్కడ ఉంది అక్కడ తెప్పేయడము. వాళ్ళ 4 years దాటిందంటే దాన్ని ఇన్వెంటరీ పెట్టారు, స్టాప్ అంటే ఏది ఉండదు. సో పార్ట్ అవైలబుల్ ఉండదు వాళ్ళ దగ్గర. సో మా దగ్గర అట్లా ఉండదు, ఎన్ని ఇయర్స్ అయినా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒక్కోసారి ఏంటంటే స్క్రీన్ లేకపోయినా మేము మాడిఫికేషన్ కూడా చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ మీకు సిస్టంలో ఉంది ఓఎస్ అప్డేట్ చేస్తూ ఉంటారు, అలానే మా దగ్గర కూడా మేము ఆ టీవీ స్క్రీన్ వచ్చేసి దానికి మ్యాచ్ అవ్వట్లేదు అంటే టీవీ యొక్క సాఫ్ట్వేర్ అయితే స్క్రీన్ యొక్క సాఫ్ట్వేర్ ఉందో మదర్ బోర్డ్లో మేము దాన్ని ఇన్సర్ట్ చేస్తాం, చేసి దానికి మ్యాచ్ ఎలా చేస్తాం. బట్ మా బ్రాండ్లలో అలా ఉండదు, సేమ్ అదే ఏదైతే వేస్తుందో అదే వేయాలి. కానీ మా దగ్గర అట్లా ఉండదు, ఏదైనా మేము వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీవీలో వచ్చేసి మొత్తం కూడా మనకు 7 brands ఉంటాయండి ఇది స్క్రీన్లో మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్. సో వాడు వెర్షన్స్ రిలీజ్ చేస్తుంటాడు.
సో ఆ వెర్షన్ ఒక దానికి మ్యాచ్ కాదు కొన్నిట్లో. సో మన వెర్షన్కి దాంట్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, ఈ వెర్షనే తీసుకోవాలని అది మాడిఫై చేస్తాం మనం, చేసి మళ్ళీ వేరే వెర్షన్ వేసేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర టెక్నాలజీకి తగ్గట్టు టీవీ లేదు అని అనుకున్న వాళ్ళకి కూడా సో కొంచెం అప్గ్రేడ్ చేసి అనేది కూడా ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. అంటే స్క్రీన్ ఏదైతే దానికి మ్యాచ్ అవ్వట్లేదో దాన్ని మ్యాచ్ చేస్తూ ఉంటాము. ఓకే, అంటే ఇప్పుడు కంపెనీ ఏం చేస్తూ ఉంటుంది, ఒక స్క్రీన్ వచ్చేసి ఈ స్క్రీన్ దానికి వేయాలని చెప్పేసి ఒక డిష్ పెడతారు, బట్ స్క్రీన్ అనేది అన్నీ ఒకటే, జస్ట్ మిర్రర్. ఓకే, మనకి ఏదైతే మదర్ బోర్డ్ నుంచి డాటా పుష్ చేస్తూ ఉంటుంది. సో దాని వల్ల ఏం చేస్తారు, ఏదైతే వెర్షన్ ఉందో అది ఒక వెర్షన్, ఆ వెర్షన్ ఏంటి స్క్రీన్లో స్కేలర్ అని ఉంటుంది, స్కేలర్ మీద కానీ టీకర్ కానీ వెర్షన్ ఉంటుంది. సో ఆ వెర్షన్ మ్యాచ్ కావాలని ఇస్తాడు. సో దాన్ని ఏం చేస్తాం మేము మాడిఫికేషన్ చేసి వేరే స్క్రీన్ కానీ వేరే వెర్షన్ కానీ వేయచ్చు. సో దానివల్ల క్వాలిటీ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మనకి ఏదైనా కూడా వచ్చేస్తుంది. మరి దానికి సంబంధించి వారంటీ ఎన్ని రోజులు ప్రొవైడ్ చేస్తుంది? సో అది స్క్రీన్ రీప్లేస్ చేస్తే 6 months, మామూలుగా రిపేర్ అయితే 3 months చేస్తాము. ఇవన్నీ చెప్పారు, బాగుంది భయ్య. కాకపోతే కాస్ట్ విషయంలో కూడా ప్రతి ఒక్క కస్టమర్ ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎక్రాన్ ఫిక్స్ లో ఎలాంటి కాస్టింగ్ అనేది ఉంటుంది? సో ఎక్రాన్ ఫిక్స్ అంటే కాస్ట్ సేవింగ్ సార్. ఓకే ఓకే, సో మీరు మా వెబ్సైట్లో కూడా చూడొచ్చు. మేము కంపెనీస్కి అండ్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్లకి కాస్ట్ సేవింగ్ మా మెయిన్ ఎయిమ్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చారండి, ఓల్డ్ టీవీ ఉంది, 4-5 years టీవీ, ఆ టీవీకి వచ్చేసి స్క్రీన్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో దానికి వచ్చేసి సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ కాదు. ఎగ్జాంపుల్ కొన్ని ఓల్డ్ మోడల్ టీవీలకి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి చాలా ఏం రావు, ఇంకా అప్డేట్ దానికి అయిపోతుంది. సో అట్లాంటి కస్టమర్ మేమే వద్దని చెప్తాం, సార్ ఇంకోటి 3-4,000 వేసుకోండి, ఇంకో టీవీ ఇస్తాం, ఇక్కడ టీవీస్ కూడా ఉంటాయి, ఇంకో టీవీ కూడా ఇచ్చేస్తాం, టీవీ తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఓకే, దానివల్ల ఏంటంటే కస్టమర్కి సో ఇప్పుడు స్క్రీన్ పలిగిపోయింది, దానికి ఆల్మోస్ట్ అమౌంట్ పే చేస్తున్నాడు, దానికన్నా ఒక 3-4,000 ఎక్కువ పే చేస్తున్నాడు, ఇంకో టీవీ వస్తుంది లేటెస్ట్ మోడల్ కదా, సో దానికి హ్యాపీ కదా. సో మా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఎవరిని కూడా మేము ఫ్రీగా పంపాము. అండ్ యాజ్ వెల్ యాజ్ మేము ఇండియా వైజ్గా రిలయన్స్కి, ఫ్లిప్కార్ట్కి, హయ్యర్కి వెండర్ అండి. ఓకే, సో వాళ్ళ దాంట్లో వారంటీలో ప్రాబ్లం వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తాయి, మేము చేసి ఇస్తూ ఉంటాము. సార్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అండ్ బెంగళూరుకో మెట్రాస్కో ఎక్కడికైనా నేను షిఫ్ట్ అయ్యాను, మరి ఈ వారంటీ అనేది అక్కడ కూడా చెల్లుతుందా లేకపోతే? సార్ ఇండియా వైజ్ ఎక్కడైనా మా సర్వీస్ సెంటర్ ఉందో అక్కడ ఎక్కడైనా వారంటీ చెల్లుబాటు అవుతుంది. సో మీరు నాట్ ఓన్లీ బెంగళూరు, చెన్నై, సో ఎగ్జాంపుల్ ఏదైనా వరంగల్ లేకపోతే కరీంనగర్ లేకపోతే తమిళనాడులో ఎక్కడ ఏదో డిస్ట్రిక్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మా వారంటీ అప్లికేబుల్ అవుతుంది. అంటే ఈ లెక్కను చూసుకుంటే మా ఇంట్లో ఉన్న టీవీని కూడా నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చేస్తాను, దాన్ని కూడా బాగు చేయండి, దాన్ని కూడా కొంచెం అప్గ్రేడ్ చేసి ఇవ్వండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. యా, ఏంటంటే ఎక్రాన్ ఫిక్స్ అంటే సో స్క్రీన్ ఫిక్స్ చేయడము అండ్ ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేసి ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నారు. ఇంకా బోల్డ్ అని సర్వీసెస్ అనేది కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.